వెల్కమ్ టు S9 న్యూస్. నేను పార్వతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2021 మరియు 2022 మహబూబ్ నగర్ మున్సిపల్ వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టిన మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులు. మహబూబ్ నగర్ పట్టణంలోని పెద్ద చెరువు, కొత్త చెరువులను త్వరలోనే కృష్ణా జలాలతో నింపుతామన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. వారంలోనే సీఎం కేసీఆర్ ను కలిసి అనుమతులు, నిధులు మంజూరు చేయిస్తామని వెల్లడి. పాలమూరులో రెచ్చిపోతున్న దొంగలు. 1 టౌన్ వద్ద టైర్ల దుకాణంలో చోరీ, 40,000 మాయం. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ 2021-2022 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు ఇవాళ సభలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 2021-2022 సంవత్సరానికి గాను 133,39,68,000 అంచనా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇంటి పన్నులు మరియు ఇతర పన్నుల రూపంలో 22,48,68,000 రూపాయలు, నాన్ ట్యాక్స్ రిసోర్స్ కింద 2,301 డిపాజిట్లు, అడ్వాన్సులకు 100 లక్షలు మరియు ప్లాన్ మరియు నాన్ ప్లాన్ గ్రాంట్ల కింద 8,690 ఈ రకంగా మొత్తం బడ్జెట్ అంచనా 133,39,68,000 తయారు చేశారు. బడ్జెట్ ప్రసంగం చేయడం జరుగుతుంది. గౌరవ సభ్యులు అందరూ వినాల్సిందిగా కోరుతున్నాను. మహబూబ్ నగర్ పురపాలక సంఘం చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించాక మున్సిపల్ వార్షిక బడ్జెట్ను సమర్పించడం ఇది రెండోసారి. 2021-22 సంవత్సర వార్షిక బడ్జెట్ పట్టణాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని, గతంలో సమర్పించిన బడ్జెట్ కంటే ఇది ఎంతో మెరుగైన బడ్జెట్. సంవత్సరానికి వచ్చే ఆదాయ వ్యయాలను గణాంకాల ఆధారంగా అంచనాలు రూపొందించి తీర్చిదిద్దిన ఈ బడ్జెట్ కౌన్సిల్ ముందు సమర్పించడం జరుగుతున్నది. 2021-22 సంవత్సరం బడ్జెట్ ఆదాయము 133,39,00,000 అంచనా వేయడం జరిగింది. ఇటు ఆదాయం ఇంటి పన్నులు మరియు ఇతర పన్నుల రూపంలో 22,48,00,000 రూపాయలు, నాన్ ట్యాక్స్ రిసోర్సెస్ కింద 23,01,00,000 రూపాయలు, డిపాజిట్లు అడ్వాన్సులుగా 1 కోటి రూపాయలు మరియు ప్లాన్ మరియు నాన్ ప్లాన్ గ్రాంట్ల కింద 86,90,00,000 రూపాయలు. ఈ రకంగా వెలిసి మొత్తం అంచనా ఆదాయము 133,39,00,000 ఉండగలని గత సంవత్సర ఆదాయ వ్యవహారాల ఆధారంగా అంచనా వేయడం జరిగింది. దీని యొక్క సమగ్ర సమాచారము బడ్జెట్ ప్రతిపాదనలోని ముఖ్య వనరులు, ఆదాయ వ్యయంలో సంచిత సమాచారము సవివరంగా పొందపరచడమైనది. 2021-22 సంవత్సరం వార్షిక బడ్జెట్ వ్యయము 139,52,00,000 రూపాయలు అంచనా వేయడం అయినది. ఇటు ఛార్జీల వ్యయం కింద ఖర్చులు, జీతాలు, వేతనాలు 11,50,00,000, పారిశుద్ధ్య విభాగంకు రూపాయలు 6,87,00,000 రూపాయలు, విద్యుత్ బిల్లుల చెల్లింపులకు 3,22,00,000 రూపాయలు, రుణ చెల్లింపులకు 1,70,00,000 మరియు గ్రీన్ బడ్జెట్ 10% 4,54,97,000 రూపాయలు 90,000 వ్యయం పొందపరచడం జరిగింది. మరియు ఇతర నివారణ ఖర్చులు అనగా ఇంజనీరింగ్ విభాగంలో 7,30,00,000 నీటి ఇబ్బందికి గురి కావడం జరిగింది. గౌరవ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ సమస్యపై ఉన్నతాధికారులు సమావేశమై ఏర్పాటు చేసి ఒక ప్రణాళిక రూపొందించి ప్రతిరోజు పట్టణ ప్రజలకు నీటి సరఫరా చేయటకు ప్రత్యేక చొరవ తీసుకోవడం వలన 26 జనవరి నుండి పట్టణంలోని ప్రజలకు ప్రతిరోజు నీటి సరఫరా చేయడం జరుగుతుంది. గౌరవ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రతిరోజు నీటి సరఫరా చేయడంపై వారికి మహబూబ్ నగర్ పురపాలక ప్రజలు అభినందనలు తెలుపుతూ ఆనందం వ్యక్తపరిచినారు. రెండో పాయింట్, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత. పట్టణంలోని పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్ కింద మహబూబ్ నగర్ పురపాలక సంఘం నందు 51 స్వచ్ఛ ఆటోలు కొనుగోలు చేయడం జరిగింది. ఇటు స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్త సేకరించడం జరిగింది. సేకరించిన పొడి చెత్తను టీఆర్సీసీ సెంటర్ ద్వారా పునరుత్పత్తి చేయడం జరుగుతుంది. బూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామంలో గ్రామదేవత ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బూత్పూర్ ఎంపీపీ కదిరి శేఖర్ రెడ్డి నేతృత్వంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం జరిగిన ఉత్సవాలలో కేరళ నుండి వచ్చిన చింగారి మేళం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోతురాజుల విన్యాసాలు, ఒగ్గు కళాకారుల భద్రకాళి నృత్య రూపకం, డప్పు కళాకారుల లయ విన్యాసాలు తదితరులు చూపర్లను కట్టిపడేశాయి.
ఈ సందర్భంగా ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ సంస్కృతిని పరిరక్షించే క్రమంలోనే తమ గ్రామంలో తన సొంత ఖర్చుతో గ్రామదేవత ఉత్సవాలను ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేము దాదాపు 8 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈదమ్మకు ఈరోజు ఉదయం బోనాల పండుగ జరిగింది. ఈరోజు ఈవినింగ్ బోనాలు. ఇప్పుడు అమ్మవారికి పలహారం బండితో పాటు అమ్మవారికి ఒడిబియ్య కార్యక్రమం ఈ ఊరేగింపు ద్వారా కొనసాగిస్తూ ఉంటాం. మనం దాదాపు 8 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్న సాంప్రదాయాన్ని ఒక పల్లెటూరులో చేయాలి, మా గ్రామంలో చేయాలి, మా గ్రామ ప్రజలందరినీ కూడా సంతృప్తి పరచాలనే ఒక ఆలోచనతోన హైదరాబాద్లో జరిగేటటువంటి ఈ కార్యక్రమాలు అనేక రాష్ట్రాల నుంచి ఈ సాంస్కృతిక కార్యక్రమాలను కళాకారులను కేరళ నుంచి, ఆదిలాబాద్ నుంచి, గుంటూరు నుంచి, భద్రాచలం నుంచి చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడ జిల్లాలకు వెళ్ళి ఈ కార్యక్రమానికి కళాకారులను పిలిపించడం జరిగింది. దాదాపు 8 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినాం. దినానికి ఈ జాతర అభివృద్ధి జరుగుతూ ఉంది. ఆ పోచమ్మ తల్లి వలన మా గ్రామం చల్లగుండాలని ఆ పోచమ్మ తల్లిని మా గ్రామ ప్రజలందరినీ, మా భూత్పూర్ మండల ప్రజలందరినీ, మా తెలంగాణ ప్రభుత్వ ప్రజలందరినీ, మా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారిని, అదేవిధంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ ఉన్నాం. అదే మా మంత్రివర్యులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మన సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇది ఆనవాయితీగా జరిగే కార్యక్రమం, బోనాల కార్యక్రమం. కానీ పలహారం మండి అనేది మేము కొత్తగా చేపట్టినాం. హైదరాబాద్లో జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని మా గ్రామంలో జరిపిస్తే ఎట్లుంటుందని గత 8 సంవత్సరాల క్రితం ఆలోచన చేసినాం. ఆ ఆలోచన చేసి మా గ్రామంలో కూడా ఇలాంటి కార్యక్రమం చేసి ఎట్లుంటుందంటే చాలా ఆనందంగా మా గ్రామ ప్రజలు కానీ మా గ్రామంలో ప్రతి ఏ ఫెస్టివల్ కూడా రారు. ఈ ఫెస్టివల్కి వచ్చినంతమంది బంధువులందరూ కూడా అందరి ఇళ్ళలో ఎవరి ఇళ్ళలో చూసినా అందరూ సుఖ సంతోషంతో ఆనందాలతో వర్ధిల్లుతున్నారు కనుక
ముందు ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తానని అమ్మవారి ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ భాష సంస్కృతి శాఖ నుండి మేము వస్తున్నాము ఈ యొక్క అమ్మవారి దగ్గరికి. చాలా బాగుంది. ఇక్కడ ప్రజలు కూడా చాలా మంచిగా ఆహ్వానిస్తున్నారు. మంచిగా ఉంది. మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మా కళాకారులకు పెద్దన్న మన శ్రీ మామిడి హరికృష్ణ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఉస్తాద్ ఒగ్గురమణ గారికి. మేము వచ్చేసి జనగాం జిల్లా మాణిక్యపురం నుండి వచ్చాము. అలాగే కరీంనగర్ నుండి కూడా వచ్చాము. చాలామంది ఇక్కడికి పర్ఫార్మెన్స్ చేయడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఊళ్ళో చేయడం, మేము అంత దూరం నుంచి ఇక్కడికి రావడం మాకు ఎంతో గౌరవకరంగా ఉంది. అలాగే అమ్మవారి దీవెనలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అందుకే ఇంత మంచిగా నేటికి కూడా అభివృద్ధి చెందుతున్న ఈ గ్రామం కూడా చాలా మంచిగా ఉంది. మనం చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు సార్ వాళ్ళు. మొత్తం ఈసారి మా తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ నుండి 500 మంది వచ్చాం కళాకారులము. తప్పుదరువు కానీ, ఒగ్గుటోళ్ళు కానీ, పులివేషాలు కానీ మిగతా వాళ్ళందరము తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ నుండి తీసుకువచ్చిన మా అన్నగారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మహబూబ్ నగర్ పట్టణంలోని పెద్ద చెరువు, కొత్త చెరువులను కృష్ణా జలాలతో నింపుతామని, 2 చెరువులు కృష్ణా జలాలతో సందడి చేసిన నాడే తనకు నిజమైన సంతోషం కలుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే దాదాపుగా 70% పూర్తయ్యాయని, ఈ వారంలోనే సీఎం కేసీఆర్ను కలిసి దీనిపై ఆమోదం తీసుకుని నిధులు మంజూరు చేయిస్తానని ఆయన వివరించారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ 2021-2022 బడ్జెట్ను మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు ఈరోజు కౌన్సిల్లో ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. పాలమూరు పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పాలమూరు పట్టణ శివారుల్లోని 4 వైపులా కృష్ణా జలాల కాలువలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. దివిటిపల్లి వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద నల్లా కనెక్షన్లు 2 రోజుల్లో పూర్తి చేస్తామని, త్వరలోనే పేదలకు ఇళ్లు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, కౌన్సిల్ సభ్యులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొంతమంది మన ముఖ్యమంత్రి ఎన్నో రకాలుగా మాట్లాడుతున్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం ఒక మర్యాదత సఖ్యతతో అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే లక్షణాలు మనకు ఉండాలి. ఎందుకంటే ఎంతో వెనుకబడి మన బాగున్నాను హైదరాబాద్కు సమాంతరంగా అభివృద్ధి చేసుకోవాలనేది మా లక్ష్యం. ఇలా భారతదేశంలోనే 2098 ఎకరాల్లో పార్క్ చేస్తున్నామంటే, నేను హైదరాబాద్లో ఎప్పుడు మీటింగ్ పెట్టినా కూడా చాలా మంది అన్ని హైదరాబాద్ బాగున్నారు పార్క్ చూసే అన్ని పార్కులు డెవలప్ అవుతున్నాయి. జిల్లా మొత్తం కూడా మొట్టమొదటి ట్యాంక్ బండ్ మనదే. దీన్ని చూసి ప్రతి ఒక్కరికి, ప్రతి నియోజకవర్గానికి ట్యాంక్ బండ్ వచ్చింది. పార్క్ కూడా మొట్టమొదటి పార్క్ మనదే. మనం చూసి అదే ఫారెస్ట్ ల్యాండ్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి అన్ని జిల్లాలు కూడా ప్రారంభం జరిగింది. ఇలా భారతదేశంలోనే అతిపెద్ద పార్క్ మనం చేస్తున్నాం. ఇలా అతిపెద్ద పార్కు ఇంకా ప్రతి సంవత్సరం అడుగులు వేస్తూ ముందుకు పోతూ ఉంటుంది. హైదరాబాద్ నుంచి చాలా మంది మన పార్క్ వస్తూ ఉన్నారు. రాయచూరు నుంచి, గుల్బర్గ్ నుంచి వస్తున్నారు. భవిష్యత్తులో భారతదేశం నుంచి ఎవరైనా హైదరాబాద్ వస్తే కూడా ఈ పార్క్ వచ్చిపోయే విధంగా ఉండాలని చెప్పి ఒక్కొక్క సంవత్సరం యాడ్ చేసుకుంటూ మనం పోతా ఉన్నాం. మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం. అతి త్వరలోనే మొన్ననే మీరు చూసిండ్రు, భారతదేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రికల్ సెల్ కంపెనీ దేశంలో ఎక్కలేదు. ఫస్ట్ ఆ సెల్ కంపెనీ మన మహబూబ్నగర్కి వస్తుంది. మన మహబూబ్నగర్లో 100 ఎకరాల్లో 2000 కోట్ల పెట్టుబడితో అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయినాయి. అగ్రిమెంట్ సంతకాలు కూడా చేస్తున్నాం. త్వరలోనే మరి దాన్ని ప్రారంభించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాం. మరి డ్యూటీపల్లి మహబూబ్నగర్ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లో 2000 కోట్ల రూపాయలతో అది తొందరలోనే రాబోతా ఉంది. మరి దాంతో పాటుగా ఇంకా అనేక ఇండస్ట్రీస్ కారిడార్స్ కూడా వస్తున్నాయి. మొత్తం రెసిడెన్షియల్ స్కూల్ కూడా 100 కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం. 100 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్ త్వరలోనే అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలని చెప్పి, మరి వీరన్నపేట ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఏం చేయాలని చెప్పి చాలా రోజులు ఆలోచన చేసిన తర్వాత వీరన్నపేట అవతల ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావాలంటే అక్కడ ఏదైనా ఒకటి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదైనా ఒకటి చేయాలనే ఆలోచనతో 100 ఎకరాల భూమిని రైతులతో మాట్లాడి వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఉచితంగా 100 ఎకరాలు తీసుకున్నాం. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 100 ఎకరాలు ఎక్కడ కూడా తీసుకోలేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళతో తీసుకొని వాళ్ళకి బెనిఫిట్ చేయడం జరిగింది. 100 ఎకరాల్లో 670 ఇళ్ళు కట్టుకుంటే దాదాపు అక్కడనే ఒక 100 కోట్లతో ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలని చెప్పి మైనార్టీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి 100 కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం. టెండర్ కూడా అయిపోతుంది. మరి టెండర్ కంప్లీట్ కాగానే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పక్కన 100 కోట్లతో ఇన్స్టిట్యూషన్స్ పెట్టినట్లయితే రాను పోను రాకపోకల సౌకర్యం కలుగుతుంది. ఒక రోడ్డు కూడా వేయించినాం. బ్రహ్మాండమైనటువంటి రోడ్డు కూడా
డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వరకు రోడ్లు వేయించడం. మరి రోడ్లు వేయ కన్నా ముందు, ఇల్లు కట్టకన్నా ముందు 5 లక్షలకు ఎకరం ఉండేది, ఆడ 500 గజంలో దొరికేది. ఇవాళ 50 లక్షలు కూడా దొరకట్లేదు. ఇలా వీరన్నపేట అంటే వీరన్నపేట భూముల కంటే ఒక గౌరవం పెరిగింది. రేపు 100 కోట్లతో అక్కడ రిజిస్ట్రేషన్ పెట్టినట్లయితే చాలా మంది, వందల మంది సిబ్బంది అక్కడ పనిచేస్తారు. అప్పుడు వీరన్నపేటలో రెంట్కు న్యాయంగా తిరిగే పరిస్థితి వస్తుంది. ఈ నెలలోనే 100 కోట్లతో అక్కడ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం గ్యారంటీగా. దాంతో పాటుగా ఇంకా ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ వస్తే కూడా ఆ టీటీగుట్ట, చిందాడపల్లి సైడ్ పెట్టి సమాంతరంగా ఒకవైపు కేసీఆర్ అర్బన్ పార్క్, ఒకవైపు మెడికల్ కాలేజ్, ఒకవైపు కలెక్టరేట్, ఒకవైపు ఆల్రెడీ 13 యూనివర్సిటీ ఉంది. కానీ కొత్తగా కోర్టు, ఇటు సైడ్ మళ్ళీ కోర్టు తెస్తున్నాం, కొంత డిస్ట్రిక్ట్ కోర్టు మారుస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వీరన్నపేటలో ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కొత్తగా పెట్టి 4 వైపులా మౌనాను విస్తరింపజేసి 4 వైపులా సమాంతరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మరి వాటర్ లైన్ వేయడం అనేది జరుగుతా ఉంది. మీరు అంటే తొందరలో అది అయిపోతుంది. ఓ ప్రాథమికంగా నిర్ధారణ వచ్చినాం. మీకు అందరూ తెలుసు, కొంతమంది పేపర్లో కూడా ఇవాళ వచ్చిండొచ్చు, డీటెయిల్గా తెలియదు. కానీ నేను అక్కడ ఇంకా ఈవినింగ్ వెళ్ళిన తర్వాత ఈఎన్సీతోన, ఇరిగేషన్ అధికారులతో, సీఈలతో మీటింగ్ పెట్టిన మీటింగు సరే జిల్లా వ్యాప్తంగా మీటింగ్ పెట్టినా నా దృష్టిలో కొత్త చెరువును, ట్యాంక్ బండ్ను కృష్ణా నది నీళ్ళతో నింపాలి, ఎట్లా నింపాలనే ఆలోచనతో పెట్టడం జరిగింది. దండం పెట్టినా సరే, ముఖ్యమంత్రి కాళ్ళు ముఖ్యమైనా సరే నా జిల్లాకు వచ్చేటువంటి అన్ని కూడా ఖచ్చితంగా చేసుకుంటాం. బోయేపల్లి చెరువులో నీళ్ళు వేసి, బోయేపల్లి చెరువు నుంచి, చిందారపల్లి బోయేపల్లి చెరువు నుంచి కొత్త చెరువు నింపుకుంటున్నాం. కొత్త చెరువును అలుగు నింపుకొని, అలుగు వెళ్ళించి ఆ కొత్త చెరువు అలుగు ద్వారా మొత్తం మన టీడీగుట్ట నుంచి, పక్కల నుంచి మున్సిపల్ ఆఫీస్ పక్కల, ఈ పక్కల నుంచి కృష్ణానది జలాలు గ్యారెంటీగా మన పెద్ద చెరువులో పడేటట్లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది ప్రణాళిక సిద్ధం కాగానే డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా డైవర్ట్ చేసి ఆ నదిలో, ఆ చెరువులో కలవకుండా బయటికి పోవడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. మన కొత్త చెరువుకు వచ్చి ఎండాకాలం ఫుల్ కలవ, వర్షము ఫుల్ వచ్చినప్పుడు ఉప్పు ఇంకి ఎట్లా పోతుంటుందో, వర్షం నిండా నీళ్ళు వచ్చి పారి ఇట్లా పైకి ఎట్లా ఎగురుకుంటా ఎట్లయితే నీళ్ళు వస్తాయో, ఎండాకాలం కొత్త చెరువు అలుగు దుంకి, కొత్త చెరువు అలుగు నుంచి ఫుల్ నీళ్ళన్నీ కూడా ఈ టీడుగుట్ట పక్కల నుంచి, ఈ మున్సిపల్ పక్కల నుంచి నీళ్లు పోయి ట్యాంక్ బండ్ నీళ్ళ పడ్డ రోజు, ఆ రోజు నాకు సంతోషం. అదే లక్ష్యంగా పెట్టుకొని నిన్నటి నుంచి ఆ లక్ష్యంగా పెట్టుకొని స్టార్ట్ చేసిన. త్వరలోనే ముఖ్యమంత్రి గారితో నేను అమలు చేయించి ఆ కొత్త చెరువు నిలబడేటట్లు, ఆ కొత్త చెరువు నుంచి మన ట్యాంక్ బండ్ నిలబడేటట్లు కూడా గ్యారంటీ చేస్తా. భవిష్యత్తులో ఆ కొత్త చెరువును కూడా పూడిగా తీసి దానికి చెరువు గుర్రం దగ్గర ఇద్దామంటే ₹1,00,000 పెట్టినా కూడా పోవట్లేదు. చివరకు నీళ్ళు తీద్దామంటే గ్రౌండ్ వాటర్ పోతుందేమని కొద్ది రోజులు భయపడ్డారు. ఇప్పుడు ఈ ప్లాన్ సక్సెస్ కాగానే నెక్స్ట్ ఇయర్ మొత్తం పూడిక తీసి, దాన్ని టోటల్గా పూడిక తీసి, గుర్రం దగ్గరతో పాటు మట్టి మొత్తం పూడిక తీసి కృష్ణానది నీళ్లు, శ్రీశైలం బ్యాక్ వాటర్ నీళ్ళు అన్ని కూడా కృష్ణానది నీళ్ళని మనం మహబూబ్నగర్కు తీసుకొచ్చి మహబూబ్నగర్ సెంటర్ నుంచి ట్యాంక్ బండ్లో నింపి, ట్యాంక్ బండ్లో అవసరం అనుకుంటే మనం దుంకి స్నానాలు చేసేటట్లు కూడా, మంచిగా హ్యాపీగా గడిపేటట్లు కూడా, ఫ్రెష్ వాటర్లో మంచిగా చేపలు వదులుకొని మత్స్య సంపదను పెంచుకునేటట్లు కూడా చేసే విధంగా చేయాలని దాని మీద చేస్తా. ఈరోజు నాకు అనిపిస్తుంది 75%, 80% వరకు కూడా అది సక్సెస్ అయిపోయిందని అనిపిస్తుంది. ఇంకా 20% ముఖ్యమంత్రి గారి ఆమోదం తెలపాలి కనుక ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో ఆ ముఖ్యమంత్రి గారితో తెలుపుకొని దాని కాలువ యొక్క మరమ్మతులు కానీ, కాలువ యొక్క టెండర్స్ కానీ కొత్త చెరువు వచ్చేటట్లు గ్యారంటీ చేసుకుంటాం. మహబూబ్ నగర్ పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. అదును చూసి ఇళ్లు, దుకాణాల్లో చొరబడి గుల్ల చేస్తున్నారు. తాజాగా మహబూబ్ నగర్ పట్టణంలోని 1 టౌన్ వద్ద గల పంక్చర్ దుకాణంలో దొంగలు పడి 40,000 రూపాయల నగదు ఎత్తుకు వెళ్లారు. దుకాణ యజమాని కథనం ప్రకారం మహమ్మద్ ఇలియాస్ హుస్సేన్ 1 టౌన్ సమీపంలో 20 ఏళ్లుగా పంక్చర్ దుకాణంతో పాటుగా టైర్లు, ట్యూబ్లు విక్రయిస్తుంటారు. డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాల్సిన డబ్బును షాపులో ఉంచి వెళ్లిన యాజమాని తెల్లవారిన తర్వాత వచ్చి చూసేసరికి దుకాణంలో దొంగతనమైనట్లుగా గుర్తించారు. దుకాణం పైభాగంలో ఉన్న పెంకులను తొలగించి షాప్లోకి చొరబడ్డ దొంగలు బీరువాలో ఉంచిన 40,000 రూపాయలను ఎత్తుకు వెళ్లారు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లేకపోతే వాడికి అంత
ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి ధర్మం తిరుగుతూ దుఃఖం తిరుగుతూ. मेरा नाम मोहम्मद इलियास हुसैन है। मेरे वन टाउन के इलाके में पंचर की दुकान पिछले 20 साल से मैं चला रहा हूँ। मेरे अलमारी में कभी भी हो ये टायरा ट्यूबा बेचे सो कैश रहता 20, 25, 30 हज़ार कितने भी रख के चले आता हूँ। डिस्ट्रीब्यूटरों को देने का रहता मेरे को। रिसेंटली कल आने का था उन्होंने डिस्ट्रीब्यूटर, तो उन्होंने नहीं आने की वजह से अलमारी में रख के चले गया हमें 40,000 रुपये। 20 साल से कभी ऐसा वाक़या पेश नहीं आया, 1 रुपया भी नहीं गया। ये फर्स्ट टाइम है मेरे 40,000 रुपये चले गए ज़्यादा। और मैं टायरा ट्यूबा जो भी बेच रहा हूँ सब पैसे जो है तो अलमारी में रखे जाता हूँ। मैं हमेशा रख रहा हूँ, 20 साल से रख रहा हूँ। ऐसा वाक़या कभी पेश नहीं आया। अब ऐसा होता बोल के हमारे मालूम भी नहीं था। तो कभी भी अब वज़ीर आज़म से, पुलिस SP मैडम से मेरी गुजारिश है, मैं गरीब आदमी हूँ, करके खाने वाला हूँ। हाँ, मेरा नाम मोहम्मद इलियास हुसैन है। मैं रामा बोली में रहता हूँ। रोज़ सुबह आके खुफल तो खोलने से ये वाक़या पेश आया। दुकान खोलते कि कवेलियाँ हटा के जो है सो अंदर उतरते कि अलमारी खोले चाबी से, चाबी जो है सो काउंटर में रखे चाहता था मैं। क्या ट्यूबा टायरा रहते ना, वो हमेशा लेके डालने का रहता गाड़ियों को बोल के यहीं रखे जा रहे थे। कभी भी ऐसा नहीं हुआ, ये फर्स्ट टाइम हुआ। तो चाबी खोले, पैसे वगैरह ले चले गए और खुफल भी डाल के गए अलमारी को। తెలంగాణలో కోవిడ్ కారణంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలలు మూసివేయడంతో ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దారుణంగా మారిందని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో బోధిస్తూ వారు పొట్టపోసుకుంటున్న తరుణంలో ప్రభుత్వం వీటిని బంద్ చేయడంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని అన్నారు. మహబూబ్నగర్ పట్టణంలో ఎస్ఎఫ్ఐ, PDSU, ABVP, AISF, NSUIలతో పాటుగా ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలలు తెరవకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కరోనా పేరుతో దాదాపుగా ఇంతకు ముందు 9 నెలల పాటు విద్యాసంస్థలు బంద్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ విద్యాసంస్థలు బంద్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులు మరియు లెక్చరర్లు ప్రభుత్వమే ఆదుకుంటుందని చెప్పేసి ఇంత ముందుకు ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఆ యొక్క పద్ధతి కనిపిస్తలేదు. ఎందుకంటే ఈరోజు ప్రైవేటు విద్యాసంస్థలో చెప్పే లెక్చరర్లు కానీ, టీచర్లు కానీ BEdలు, PGలు, PhDలు చేసి ఈరోజు విద్యాసంస్థలపై ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఈరోజు విద్యాసంస్థలు బంద్ ఉండడం వల్ల చాలామంది టీచర్లు ఎంతో ఉన్నత చదువులు చదివి జాబులు రాక కంపెనీలకు, కూలీలకు వెళ్ళే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నమ్మించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగం అన్నది ఎక్కువ పెరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న TRS ప్రభుత్వం, కేసీఆర్ గారు స్పందించి ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలి. ఇంత ముందుకు ప్రతి ప్రైవేటు స్కూళ్ళలో సర్వే చేసి ప్రతి లెక్చరర్కి, అదేవిధంగా స్కూల్ టీచర్కి 7,000 చొప్పున వేస్తామని చెప్పేసి ఇంత ముందుకు ఫస్ట్ లాక్డౌన్ అప్పుడే చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడో జరుగుతలేదు. ఇప్పుడు కూడా కాంట్రాక్ట్ లెక్చరర్లు, టీచర్లు కూడా సమ్మెలు చేస్తూ ఉన్నారు, రాష్ట్రోకాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మద్దతు కూడా భారత విద్యార్థి సంఘాలు అన్నీ మద్దతు ఇస్తూ ఉంటాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే కరోనా పేరుతో పాఠశాలల్ని, కళాశాలల్ని మూసివేయడం మూలంగా అక్కడ ఉన్నటువంటి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా కూడా వాళ్ళ జీవితాలన్నీ ఈరోజు బజారున పడినటువంటి పరిస్థితులు ఉంది. ప్రభుత్వం ఆదుకోవట్లేదు. వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఆయా విద్యా సంస్థలు కనీసమైన జీతాలు ఇస్తున్నామంటే ఆ పరిస్థితిలో కనరన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క విద్యార్థులు చదువులకు దూరం అవుతుంటే ఆ విద్యార్థులకు చదువులు నేర్పినటువంటి గురువులు అన్నమో రామచంద్ర అని చెప్పేసి రోడ్డు మీద పడ్డటువంటి దుస్థితి దాపురించింది. అంటే దీనికి అంత కారణం ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం. కరోనాని నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు తీసుకోకుండా తన బాధ్యత నుండి తప్పుకునే క్రమంలోనే ఈజీగా తప్పుకునేటందుకోసమే కరోనా పేరుతో
కరోనాని సాకుగా చెప్పి ఈరోజు విద్యా సంస్థలను మూసినటువంటి దుస్థితి మనం చూసినాం. నిజంగా విద్యా సంస్థల్ని మూయకపోతే లక్షల మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళకు ఉపాధి ఉండే, ఒక పూట తినే ఒక పూట పస్తులుండో కాలం గడిచిపోయే పరిస్థితి ఉండే. ఈ ముయ్యడం మూలంగా లక్షల మంది ఇబ్బంది పడ్డారు. విద్యార్థులకంతా జ్ఞానం పెరగడమే కాదు, రకరకాలుగా వ్యాసనాలకు గురవుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కేసీఆర్కు విద్యార్థి సంఘాలుగా ఒకటే చెప్పదలుచుకున్నాం, నువ్వు రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యా వైద్యం అన్నింటినీ కూడా మెరుగుపరుస్తామని హామీ ఏదైతే ఉందో ఆ హామీలన్నింటినీ కూడా ఈరోజు తుంగలు దొక్కినావు. విద్య కానీ వైద్యం కానీ ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ఆ బాధ్యతల్ని తప్పుకొని ఈరోజు నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లయితే దున్నపోతు అట్లనే ఉంటుందో ఈరోజు ప్రభుత్వం కూడా అదే మాదిరిగా ఉన్నది. పాలమూరు జిల్లాలో గత 5 రోజులుగా అలుపెరగని ప్రణాళికబద్ధంగా పోరాటాలు చేయడం జరుగుతుంది. ఈరోజు విలేకరుల సమావేశంలో మరి ఫామ్ హౌస్లో పెగ్గేసుకునే కేసీఆర్కి పంతుల సమస్యలు పట్టవని మేము ఈరోజు గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ కోవిడ్-19 వల్ల సంవత్సరం 2 నెలలకు పైగా ఈరోజు ప్రైవేటు పాఠశాలలో, జూనియర్ కళాశాలలో, లేకపోతే డిగ్రీ యూనివర్సిటీలలో చెప్పే పంతుళ్ళు ఈరోజు ఉపాధి హామీ పథకమో, లేకపోతే కూరగాయలు అమ్ముకోవడమో, లేకపోతే రోడ్ల మీద బఠానీలు అమ్ముకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఆదుకునే పరిస్థితులు లేనే లేవు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా పంతులపైన వ్యవహరిస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏమాత్రము రూపాయి అవినీతి లేనట్లు బతికే ఒకే ఒక్క రంగం అంటే అది పంతుల రంగం. అట్లాంటి ఉపాధ్యాయ రంగాన్ని ఈరోజు రోడ్డు మీద పడుతుంటే నువ్వు ఏ విధంగా చూస్తున్నావో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన గిఫ్ట్ గ్యాలరీని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. హైదరాబాద్ తరహాలో ప్రజలకు అందుబాటులో తక్కువ ధరలో గిఫ్ట్ ఆర్టికల్స్ మరియు టాయ్స్, హోమ్ డెకర్స్, ఇతర సామాగ్రిని అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నా పేరు శివకుమార్, షాప్ పేరు గిఫ్ట్ గ్యాలరీ. అన్ని రీజనబుల్ రేట్స్ ఉంటాయి. హోమ్ డెకర్ స్పెషల్, ఇక్కడ బుద్ధాలు ఉంటాయి. హోమ్ డెకర్ స్పెషల్, ఫ్లవర్ వాజెస్, ఫ్లవర్స్, చిన్న చిన్న ఐటమ్స్, చిల్డ్రన్ ఐటమ్స్, టాయ్స్, బెలూన్స్, బర్త్డే డెకరేషన్స్ అన్నీ. టీఆర్ఎస్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని నాగర్ కర్నూలు జిల్లా ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో హౌసింగ్ బోర్డు, ఉయ్యాలవాడ, శ్రీపురం చౌరస్తాలలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల ఎదురుగా 20 లక్షల రూపాయల నిధులతో వ్యాపారులకు ప్రత్యేక సముదాయాలను నిర్మించడానికి భూమి పూజ చేశారు. అనంతరం పట్టణ అభివృద్ధిలో భాగంగా 50 లక్షల రూపాయలతో జంక్షన్ ఏర్పాటు కోసం భూమి పూజ చేశారు. జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల భాగంగా ఈరోజు 5 కోట్ల రూపాయల వరకులకు శంకుస్థాపన, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యంత సుందరంగా గ్రీన్ సిటీగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి గత సంవత్సరంలో సుమారుగా 100 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావడం జరిగింది. ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయిన తర్వాత ఆ తవ్విన రోడ్లను మళ్ళీ సుందరీకరణ చేయాలంటే ఒక డిపిఆర్ తయారు చేసుకొని 40 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయించుకొస్తే టౌన్లో ప్రతి వార్డుకు సీసీ రోడ్ అవుతుందని అధికారులు ఇవ్వడం వల్ల ఇప్పటికే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కావచ్చు, కేటీఆర్ గారితో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఫండ్స్ కావచ్చు, 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ ఫండ్స్ కావచ్చు, ఇప్పటికే 20 కోట్ల రూపాయలతోని టెండర్లు పిలవడం జరిగింది. 4-5 కోట్ల రూపాయల వర్కులు ఇప్పటికే పూర్తయినాయి. ఈరోజు రెండో విడతగా 5 కోట్ల రూపాయల వర్కులతోని
ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసినాం. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి గ్రామంలో శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 4 గంటల సమయంలో ఈ చోరీ జరిగినట్లు అనుమానిస్తున్నామని, గత రాత్రి కుటుంబ సభ్యులు ఇంటి మిద్దె మీద నిద్రిస్తుండగా తెల్లవారుజామున తన తల్లి ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉందని గమనించి అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ యాదగిరి, సిఐ వెంకటరామయ్య, ఎస్ఐ కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 35 తులాల బంగారం, అరకిలో వెండి, 35,000 నగదు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఇటిక్యాల మండలం జింకలపల్లి గ్రామంలోని శివకుమార్ రెడ్డి ఇంట్లో రాత్రి అంటే 30/3/2021 రాత్రి ఈ శివకుమార్ రెడ్డి అండ్ వాళ్ళ ఫ్యామిలీ డిన్నర్ చేసుకున్న తర్వాత కింద ఇంట్లో తాళం వేసుకొని పైన పడుకున్నారు. తెల్లారుజామున 4:30 ప్రాంతంలో శివకుమార్ రెడ్డి వాళ్ళ మదరు సుప్రియ లేచి కిందకి చూసే వరకు లాక్ అన్ని ఓపెన్ చేసి ఉండడం వల్ల చూసుకున్న వరకు ఇంట్లో ఎవరు గుర్తు తెలియని దొంగలు ఆ లాక్ బ్రేక్ చేసి బీరువాను బ్రేక్ చేసి ఆ బీరువాలో ఉన్న గోల్డ్, సిల్వరు సుమారు 25,000 క్యాష్ దొంగిలించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మేము సంఘటన స్థలానికి రావడం జరిగింది. అన్ని క్లూస్ కూడా మేము చూస్తున్నాము. క్లూస్ టీమ్ పిలిపించినాము. డాగ్ స్క్వాడ్ వచ్చింది. టీమ్స్ ఏర్పాటు చేసి ఈ కేసుని చేయించడానికి మేము ప్రయత్నం చేస్తాము. కేసు నమోదు చేసుకున్నాము. డిఎస్పీ సార్ కూడా సీన్లోకి వచ్చిండు. ఫర్దరు డెవలప్మెంట్స్ ఏమంటే మీకు చెప్తాము. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల ప్రాజెక్టు 6D కాల్వకు వారబందీ లేకుండా నీటిని వదలాలని ఆత్మకూరు ఎంఆర్ఓ కార్యాలయం ముందు మెయిన్ రోడ్డుపై రైతులు రాస్తారోకోకు దిగారు. అనంతరం రైతులు మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టు 6D కాల్వకు వారబందీ లేకుండా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వేసవి కాలం ప్రారంభం కావడంతో పంటలు ఎండిపోయే అవకాశం చాలా ఉందని, వెంటనే కాల్వ నుంచి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని అధికారులను కోరారు. D6 కెనాల్ కింద మా ఆయకట్టు D6 కెనాల్ దాదాపు 7 ఊర్లకు పారుతుంది. అటువంటి కెనాల్లు ఈరోజు దూరాల ప్రాజెక్టు అధికారులు 1 మీటర్ నీళ్లు వదిలి వారబంది అని చెప్పి ఇప్పుడు 2 రోజులైంది వారబంది పద్ధతిగా నీళ్ళు వదిలి. ఆ 2 రోజులు అంటే కూడా తలా 1 ఎకరా కూడా నీళ్లు పారలేదు. మొత్తం చేనులు ఎండిపోయినకి అవుతున్నాయి. మొన్ననే 3 రోజులు ఇడిచింది. 3 రోజుల్లో 1 రోజు మాత్రమే నీళ్ళు వచ్చినాయి. ఆ రోజే తడి దెబ్బతిన్నది. 10 రోజులు అవుతుంది ఇప్పటికి తడిచి. ఆ నీళ్లు దెబ్బతిన్నాక ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు ఇడిచిండ్రు. మళ్ళీ మామూలు నీళ్లు పోతున్నాయి. కింది లో లెవెల్ వెళ్ళిపోతున్నాయి. ఆ నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కాబట్టి మాకు పొలాలకు అందుతలేవు. పంటలు మొత్తం ఎండిపోయి ఇదవుతున్నాయి. మళ్ళీ ఈ రోజుకే అయిపోయింది. 6 తడి టైం అయిపోయింది. మరి రేపు ఉదయమే బంద్ చేస్తామని అంటున్నారు. దాని గురించి మేము ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొని వస్తున్నాము. పైన ఎస్సీ గారి, సిఈ గారికి కూడా ఎంత చెప్పినా పట్టించుకుంటారు. ఎస్సీ గారు, ఈ గారు కూడా ప్రాజెక్ట్ అధికారులు ఎవరు కూడా స్పందిస్తలేరు. కాబట్టి నీళ్లు లేవు, మమ్మల్ని ఏం చేయమంటారు. నీళ్లు ఉన్నన్ని రోజులు మొత్తం కిందికి వదిలేసిండ్రు. ఒక మినిస్టర్ గారి ప్రోద్బలం మీద లేకుంటే ఇంకో ప్రెషర్ మీద వాళ్ళు కిందికి వదిలి ప్రాజెక్టులో నీళ్ళు లేవు. మేము వేసేదే మీటర్ నీళ్ళు అంటే మీటర్ నీళ్ళు హాఫ్ మీటర్ మాకు హైట్ ఉంటుంది. అదేది డిస్ట్రిబ్యూటర్, ఆ డిస్ట్రిబ్యూటర్కి నీళ్ళు వస్తలేవు కాబట్టి మా రైతులంతా మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉంది. దాదాపు 8-10 వేల ఎకరాలు ఆ ఆయకట్ట కింద ఎండిపోతుంది. 7 గ్రామాలు, ఆ గ్రామాల పేర్లు కూడా చెప్తా. ఫస్ట్ జూరాల ఉంటుంది, ఆ తర్వాత గుట్టిపల్లి ఉంటుంది, ఆ తర్వాత మోట్లంపల్లి ఉంటుంది, ఆ తర్వాత ఆరేపల్లి ఉంటుంది, ఆ తర్వాత తిప్పడంపల్లి ఉంటుంది, ఆ తర్వాత రేజింతలు ఉంటుంది, కత్తెపల్లి ఉంటుంది, తూంపల్లి ఉంటుంది. ఇన్ని గ్రామాలకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటే ఆ డిస్ట్రిబ్యూటర్ నీళ్ళు వదలకుంటే మా పరిస్థితి ఏంది? ఎవరు స్పందిస్తలేరు అధికారులు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహాయ సహకారాలు, సూచనలు, సలహాల మేరకు మహబూబ్నగర్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పాలమూరు మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు తెలిపారు. మహబూబ్నగర్ మున్సిపల్ కౌన్సిల్ 2021-22 వార్షిక బడ్జెట్లో పట్టణ అభివృద్ధికి సంబంధించి అన్ని విభాగాలకు నిధులు కేటాయించామని అంటున్న మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులతో మా ప్రతినిధి పసుపుల శ్రీనివాస్ ముఖాముఖి. 2021-22 సంవత్సరానికి సంబంధించి మహబూబ్నగర్ మున్సిపల్ బడ్జెట్ను ఇవాళ గౌరవ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో మన మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు గారు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ.
మరి ఈ బడ్జెట్ అంటే ఎలాంటి అంటే పట్టణ ప్రజలకు ఏ విధంగా ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఎంత ఉంది ఈ బడ్జెట్ సార్ ఈసారి? ఈరోజు పురపాలక సంఘం మహబూబ్నగర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది చైర్మన్ పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇది రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ చాలా మంచి బడ్జెట్. 2021-22 సంవత్సరం బడ్జెట్ ఆదాయం వచ్చేసి 133,39 రూపాయల అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా ఇతర పన్నుల రూపంలో 22,48 రూపాయలు, నాన్ ట్యాక్స్ రిసోర్స్ కింద 23,01,00,000 రూపాయలు, డిపాజిట్లు అడ్వాన్స్ల ద్వారా 1 కోటి రూపాయలు, ప్లాన్ మరి ప్రభుత్వం నుంచి వచ్చే ప్లాన్ మరి నాన్ ప్లాన్ గ్రాంట్ కింద 86,90,00,000 రూపాయలు. ఈ రకంగా మొత్తం అంచనా 133,39,60,000 రూపాయలు ఆదాయ వ్యవహారం ఆధారంగా అంచనా వేయడం జరిగింది. ఇది మంచి బడ్జెట్, ప్రజామోదమైనది. 2021-22 సంవత్సరం వార్షిక బడ్జెట్ వ్యయము 139,52,00,000గా అంచనా వేయడం జరిగింది. ఛార్జీడు వ్యయం కింద ఖర్చులు, జీతాలు, వేతనాలు వచ్చేసి 11,50,00,000, పారిశుద్ధ్య విభాగానికి 6,87,00,000, విద్యుత్ బిల్లులు చెల్లింపులకు 3,22,00,000 రూపాయలు, రుణాలు చెల్లింపులకు 1,70,00,000, మరియు గ్రీన్ బడ్జెట్ 10% 4,54,90,000 వ్యయం పొందుపరచడం జరిగింది. మరి ఇతర నిర్వహణ కొరకు ఇంజనీర్ విభాగంకు 7,30,00,000, సాధారణ పరిపాలన ఖర్చులకు 3 కోట్లు, టౌన్ ప్లానింగ్ విభాగానికి 6 లక్షలు, మొత్తం కలిపి 38,20,50,000 రూపాయలు కేటాయించారు. పురపాలక చట్టం 2019 ప్రకారం పురపాలక సాధారణ నిధుల 15వ ఆర్థిక సంవత్సరం యొక్క స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ నిధుల నుండి 10% గ్రీన్ బడ్జెట్కు కేటాయించడం జరిగింది. సాధారణ నిధుల నుండి ఛార్జెడ్ మరియు ఇతర నిర్వహణ ఖర్చులను తీసివేయగా మిగిలిన బడ్జెట్ను 1/3 బడ్జెట్ విలీన గ్రామ పంచాయతీలోని అభివృద్ధి పనులకు చేయడానికి కేటాయించడం జరిగింది. మిగిలిన బడ్జెట్ను ప్రజల సౌకర్యం కోసం వివిధ వార్డులలో మౌలిక వసతులు కల్పించడానికి కొరకు కేటాయించడం జరిగింది. అభివృద్ధి, పరిశుద్ధ మంచినీటి అవన్నీ మామూలుగా బడ్జెట్ రూపకల్పనలో ప్రాధాన్యత అంశాలు ఏవేవి గుర్తించారు సార్? మామూలుగా పరిశుభ్రత, మంచినీటి, మురుక్కాల నిర్వహణ, రోడ్లు, కల్వర్టు మరమ్మతులు, విద్యుత్ సరఫరా కొరకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సరే సార్, మనకు టౌన్ విస్తరించుతూ పోతున్న విలీన గ్రామాల్లో సమస్యలు ఎట్లా ఉన్నాయి అట్లే ఉన్నాయి అన్న కొద్ది విమర్శ ఉంది సార్. దానికి ఈసారి మనం ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టారా? ఇప్పుడు ఎక్కడ విలీన గ్రామ పంచాయతీలకు ఈ బడ్జెట్లోనే ఉంది. 1/3 బడ్జెట్ విలీన గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు పెట్టాలని ఉన్నది. కరోనా సమయం ఈసారి పోయినసారి నుంచి కరోనా ఉంది. బడ్జెట్లకు ఆర్థిక మాంద్యం ఏర్పడిన కూడా కొద్దిగా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఈరోజు జనరల్ బాడీలో ప్రతి విలేజ్లో కొన్ని వర్కులు చేయడం జరుగుతుంది. ఇంకా మన మినిస్టర్ ఉన్నాడు, గౌరవ్ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన సహకారంతో మా ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా మరిన్ని నిధులు మేము అందరం, మా చైర్మన్ వైస్ చైర్మన్ కానీ, మా ఫ్లోర్ లీడర్ గారు, మా కౌన్సిలర్ అందరి సహకారంతో, మా మినిస్టర్ గారి సహకారంతో ఖచ్చితంగా మహబూబ్నగర్ని మంచి ఆదర్శ మున్సిపాలిటీగా తయారు చేయడానికి మేమందరం కంకణబద్ధులై ఉన్నాం. ఖచ్చితంగా ఈరొకరని కాదు, అన్ని పార్టీల వారు అందరి సహకారంతో మున్సిపాలిటీకి వచ్చినాక అందరం సమానమే. అందరి సహకారంతో మన మహబూబ్నగర్ పట్టణాన్ని ఇప్పుడే మన మినిస్టర్ గారు చెప్పినట్లు కొత్త చెరువు రోడ్డున అధికార చేసి కృష్ణా వాటర్ తీసుకొచ్చి అక్కడ నుంచి ఇక్కడ గుర్రెబ్ డెక్కర్ని క్లీన్ చేయించి అక్కడ కృష్ణా వాటర్ ఇప్పించి ఒక సుందరంగా పట్టణంగా చేయడానికే ఒక మంచి లక్ష్యం ఉన్న నాయకుడు మాకు ఉన్నాడు. ఖచ్చితంగా మహబూబ్నగర్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఆయన వెంబడి ఖచ్చితంగా మేమందరం కౌన్సిలర్ పోయి అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కానీ ఖచ్చితంగా ఆయన సహకారాలు తీసుకొని మహబూబ్నగర్ని ఖచ్చితంగా హైదరాబాద్ తరహా తీర్చిదని మేమందరం ఇప్పుడు పోయినసారి మేము చెప్పినాం. స్ట్రీట్ వెండర్లకు, బయట నుంచి వచ్చే వ్యక్తులకు టాయిలెట్స్ లేకుండా సీట్ టాయిలెట్స్ ఇవన్నీ చేసినాం. ఇంకా చేసేది చాలా ఉన్నాయి. ఖచ్చితంగా మా మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి, మా మంత్రివర్యులు ఉన్నారు, మా ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఏది ఏమైనా మేము అన్ని పనులు ఖచ్చితంగా చేసి ఈ మహబూబ్నగర్ పట్టణాన్ని శుద్ధీకరణ చేస్తామని తెలియజేస్తాం. ఇది మన మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు గారి యొక్క అభిప్రాయం. మహబూబ్నగర్ పట్టణాన్ని గౌరవ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సహాయ సహకారాలతో పూర్తిగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని చెప్తూనే పాలమూరు పట్టణంలోని పెద్ద చెరువు అయితేనేమి, కొత్త చెరువుకు కృష్ణా జలాలు తీసుకొచ్చి ఈ సంవత్సరంలో కృష్ణా జలాలు నింపడానికి మంత్రి గారు తీవ్రంగా కృషి చేస్తున్నారని
వారి ప్రయత్నానికి మహబూబ్నగర్ మున్సిపల్ పరంగా పార్టీలకు అతీతంగా సహకరిస్తామని వారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అశోక్తో పసుపుల శ్రీనివాస్, ఎస్9 న్యూస్, మహబూబ్నగర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 2021 మరియు 2022 మహబూబ్నగర్ మున్సిపల్ వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టిన మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులు. మహబూబ్నగర్ పట్టణంలోని పెద్ద చెరువు, కొత్త చెరువులను త్వరలోనే కృష్ణా జలాలతో నింపుతామన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. వారంలోనే సీఎం కేసీఆర్ను కలిసి అనుమతులు, నిధులు మంజూరు చేయిస్తామని వెల్లడి. పాలమూరులో రెచ్చిపోతున్న దొంగలు, 1 టౌన్ వద్ద టైర్ల దుకాణంలో చోరీ, 40,000 మాయం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్.